హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మరొక కాన్సెప్ట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఫోక్సో యాక్ట్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫోక్సో యాక్ట్ అనేది ఏంటంటే, అసలు ఫోక్సో అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఈ చిన్నపిల్లలు అయితే ఎవరున్నారో అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఈ సెక్సువల్ అఫెన్సెస్ నుంచి రక్షించడం. అంటే ఈ సెక్సువల్ అఫెన్సెస్ వచ్చేసరికి సెక్సువల్ హరాస్మెంట్, సెక్సువల్ అసల్ట్ ఇవి వస్తాయండి. సో వీటి నుంచి రక్షించడానికి కోసం 2012లో అయితే ఈ ఫోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఫోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత పనిష్మెంట్లు స్టార్టింగ్లో అయితే ఈ 2012లో అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి చెప్పాలి. అయితే ఈ లేటెస్ట్ అమెండ్మెంట్స్ వచ్చేసరికి 2019 తర్వాత కూడా ఈ పనిష్మెంట్ అనేది చాలా తీవ్రతరం అయితే చేయడం జరిగింది. ఎందువలనంటే ఈ ఫోక్సో యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా పిల్లల మీద అత్యాచారాలు అయితే జరగలేదు. ఇంకా అందుకనే ఈ పనిష్మెంట్లు అనేది చాలా తీవ్రతరం చేసింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు భయపడతారని, చిన్నపిల్లలతో మర్యాదగా నడుచుకుంటారని, అలాంటి అత్యాచార ఆలోచనలు రావనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి మనం అయితే వెళ్దాం. ఇప్పుడు సెక్సువల్ హెరాస్మెంట్ గురించి అంటే తెలుసుకుందాం. ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఏంటంటే, ఒక సెక్సువల్ ఇంటెన్షన్ అది అక్కడ క్లియర్గా ఉంటుంది. సెక్సువల్ ఇంటెన్షన్తో అలా మాట్లాడడం కానీ, లేకపోతే అలా చూడడం కానీ, లేదా కామెంట్లు చేయడం కానీ, ఇలాంటివన్నీ కనుక ఏమైనా జరిగితే కనుక ఇది సెక్సువల్ హెరాస్మెంట్ కింద అయితే వస్తుంది. సో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అంటే ఏం లేదండి, ఇలాగ మన చూపులతో చూడడం, సెక్సువల్ కామవాంఛలతో చూడడం, డబుల్ మీనింగ్లతో పిల్లలతో మాట్లాడడం, అదేవిధంగా సెక్సువల్ ఇంటెంట్ అనేది అక్కడ క్లియర్గా అయితే వాళ్ళకి క్లియర్గా కనబడుతూ ఉంటుంది. సో ఈ సందర్భాల్లో అయితే ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కింద వస్తుంది. అయితే ఒక కేసు గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2019లో జరిగిందండి. విష్ణు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో అయితే జరగడం అయితే జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి 13 ఏళ్ళ అమ్మాయిని విచిత్రంగా లేకపోతే వేరే ఉద్దేశాలతో చూస్తున్నాడు. అదేవిధంగా అసభ్యకరంగా మాట్లాడాడు. అసభ్య పదజాలను ఉపయోగించి మాట్లాడడం ద్వారా అతన్ని అయితే సెక్సువల్ హెరాస్మెంట్ అయితే కింద అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫోక్సో యాక్ట్ కింద. అప్పుడు ఈ మహారాష్ట్ర కోర్టు అనేది ఏంటంటే 1 ఇయర్ అయితే జైలు శిక్ష అయితే విధించింది. ఇప్పుడు ఇది 2019లో జరిగింది. ఏంటి అలా అసభ్యకరంగా మాట్లాడుతున్న ఇది వర్కౌట్ అవుతుందంటే అవును, ఇది అప్లికేబులే. ఇప్పుడు అదేవిధంగా దీంట్లో మనం ఐపీసీ కింద చూసుకోవాలనుకుంటే 354A అంటే పెద్దల గురించి వస్తుంది. ఇక్కడ ఇండియన్ పెనల్ కోడ్ 354A సెక్షన్లో అయితే ఇది ఎవరైతే అడల్ట్స్ అంటే 18 సంవత్సరాల దాటి ఉన్నారో వాళ్ళని హెరాస్మెంట్ చేస్తే కనుక, ఈ విధంగా అసభ్యకరంగా పదజాలాలు ఉపయోగిస్తే కనుక, సో అక్కడ వాళ్ళకి ఐపీసీ పరంగా అయితే వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈ ఫోక్సో యాక్ట్ అనేది సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఈ చిన్నపిల్లలకు ఎవరికి 18 సంవత్సరాల లోపు ఎవరికి ఉంటుందో, సో దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఏంటంటే సెక్షన్ 11లో కింద అయితే వస్తుంది. సో దీని ప్రకారం ఏంటంటే అప్ టు 3 years వరకు అయితే పనిష్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు, పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళ పక్క వాళ్ళు ఇస్తారు, లేదా వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు. సో ఇలాంటి విషయాలు అయితే మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో, ఎస్పెషల్లీ 18 సంవత్సరాల లోపు పిల్లల విషయంలో మీ బిహేవియర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండేలాగైతే చూసుకోండి. అదేవిధంగా సెక్సువల్ అసల్ట్ అంటే ఏంటి, ఇక్కడ దాడి అంటే ఇంటెన్షన్ అది వెరీ క్లియర్గా ఉంటుంది సెక్సువల్ అసల్ట్ అనేది. సో ఇక్కడైతే రేప్ అయితే జరగదు. అయితే ఏంటంటే రేపు ప్రయత్నించడం కానీ, ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం కానీ, తరచుగా ముద్దులు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సెక్సువల్ అసల్ట్ కింద వస్తుంది. అంటే లైంగిక దాడి. దీని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఇది అయితే ఇంతకుముందు అయితే 3 to 5 years అయితే శిక్ష అయితే ఉండేది. ఇప్పుడు ఇది కూడా మినిమం 10 years లేదా లైఫ్ ఇంప్రిజ్మెంట్ అయితే చేయడం అయితే శిక్ష అయితే జరిగింది. ఈ సెక్సువల్ హెరాస్మెంట్, సెక్సువల్ అసల్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చాలా తీవ్రంగా పరిగణించాలి. వీటిని కూడా చిన్న నేరాలని కూడా అనకూడదు. మనం చిన్నపిల్లలతో ఏం చేసినది నేరం అవుతుంది. అదేవిధంగా పోర్నోగ్రఫీ అంటే ఏంటి అంటే, చిన్నపిల్లలతో మనం వాళ్ళకి అసభ్యకరంగా మెయిల్స్ పంపడం, వేరే పిల్లలతో సినిమాల్లో చేయించడం, అశ్లీలంగా నటించడం, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీలలో
సంబంధించిన వీడియోలు అని వాట్సాప్లో షేర్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఫోర్నోగ్రఫీ కింద వస్తుంది. సో ఈ ఫోర్నోగ్రఫీ ఏంటంటే ఇది మొదటిసారి కనుక శిక్ష పడితే కనుక ఈ ఫోక్సో యాక్ట్ ప్రకారం 5 సంవత్సరాల వరకు అయితే పడుతుంది. సో మళ్ళీ రిపీట్గా చేస్తున్నా సరే వేస్తుంటే ఆ తర్వాత 7 years అయితే శిక్ష అయితే పడుతుంది. ఒక కేసు జరిగిందండి, అది 2022లో జరిగిందండి. కర్తార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో 2022లో కర్తార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వాళ్ళ కేసులో అయితే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు, అశ్లీల వీడియోలు కూడా వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరిగింది. సో ఇది తెలుసుకున్నప్పుడు అయితే వాళ్ళకైతే శిక్ష హైకోర్టు అయితే ఏ విధంగా తీర్పిచ్చిందంటే అతనికి 5 సంవత్సరాలు అయితే శిక్ష అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకునే చిన్న శిక్షలు, ఇప్పుడు అది కాకుండా పెద్ద శిక్షలు అయితే మనకు వస్తాయి. ఈ శిక్షల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లైఫ్ ఇంప్రిజ్మెంట్ లేదా డెత్ ఇంప్రిజ్మెంట్ మోర్ దెన్ 20 years. ఇది గుర్తుంచుకోండి. ఈ శిక్ష అనేది ఏంటంటే 20 సంవత్సరాలకు మించి అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది 2019 వరకు ఒకలాగా ఉన్నాయి, 2012 వరకు ఒకలాగా ఉన్నాయి. 2019 తర్వాత ఈ శిక్షలు అనేది కఠినతరం అయితే చేయడం అయితే జరిగింది. ఎందువల్లనంటే ఈ చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల, లైంగిక దాడులు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. తర్వాత పెనట్రేటివ్ సెక్సువల్ అసల్ట్ అంటే ఏంటంటే ఇక్కడ అనేది ఏంటంటే సెక్స్ అనేది అయితే జరుగుతుంది. అది రేపు విధంగా అయితే మనం పరిగణించుకోవచ్చు. ఇది ఎంత దారుణం అంటే ఇది మినిమమ్ ఎప్పుడు 2012లో అయితే 10 years మోర్ సెక్స్ అయితే ఉండేది, 10 years లేదా లైఫ్ ఇంప్రిజ్మెంట్. ఇప్పుడైతే ఇది మోర్ దెన్ 20 years మినిమం 20 years అయితే శిక్ష అయితే పడుతుంది. చిన్నపిల్లలతో మనం సెక్స్ చేస్తే కనుక, చిన్నపిల్లలు మీన్స్ ఇక్కడ ఎవరైతే 18 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ మీదకి వస్తుంది. సో పెనట్రేటివ్ సెక్సువల్ అఫెన్స్ కింద, అంటే పెనట్రేటివ్ మీన్స్ అక్కడ అనేది క్లియర్గా అయితే ఏంటంటే ఇంటర్ కోర్స్ అయితే ఖచ్చితంగా జరిగింది. అదేవిధంగా ఏదైనా ఆబ్జెక్టివ్స్ వాళ్ళ పర్సనల్ పార్ట్స్లో ప్రయోగించినా సరే ఇక్కడ బోత్, మళ్ళీ గుర్తించుకోండి, ఇది మెన్కి లేదా ఉమెన్కి ఇద్దరికి కూడా వర్తిస్తుంది. కేసు గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందామండి. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ రమేష్ 2016లో ఈ రమేష్ అనే వ్యక్తి 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ రేప్ జరిగినప్పుడు అయితే అది నిరూపితం అవ్వాలి. సో అక్కడ నిరూపితం అయింది కాబట్టి అతనికి ఏంటంటే 14 సంవత్సరాలు అయితే జైలు శిక్ష అయితే వేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనం ఇంకో కేసు జోసెఫ్ సైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2016లో అయితే జరిగిందండి. ఈ అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి 9 ఏళ్ల బాలికని 9 years గాలిని అయితే ఓరల్ సెక్స్ అయితే చేయడం జరిగిందండి. సో దాని శిక్ష ఆయనకప్పుడు మోర్ దెన్ 14 years అయితే శిక్ష అయితే పడడం అయితే జరిగింది. అదేవిధంగా అగ్రిగేటివ్ సెక్సువల్ అసల్ట్ అంటే ఒక సాధారణమైన లైంగిక దాడి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అయితే జరుగుతుందండి. సో ఆ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అగ్రిగేటివ్ సెక్సువల్ అసల్ట్ వచ్చేసరికి ముందుగా ఇక్కడ ఇందులో ఎవరెవరు వస్తారంటే పోలీసులు, డాక్టర్స్, అదేవిధంగా అబ్జర్వేషన్ హోమ్స్ సూపర్వైజర్స్ వస్తారు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంతకుముందు అయితే 12 సంవత్సరాల లోపు పిల్లల గురించి అయితే ఇది అప్లికేబుల్ అయ్యింది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు 16 సంవత్సరాల లోపు పిల్లలకి వీళ్ళ అండర్లో ఉన్నప్పుడు వీళ్ళు కనుక లైంగికంగా దాడి చేస్తే, అదేవిధంగా వాళ్ళకి వాళ్ళు దీని ద్వారా మానసికంగా ఇబ్బంది పడినా సరే, అదేవిధంగా మానసికంగా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా ప్రెగ్నెంట్లు అలాంటివి జరుగుతుంటాయి. సో ఈ సందర్భాల్లో కూడా ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వీళ్ళకైతే వర్కౌట్ అవ్వ అందరికీ ఒకే శిక్ష అయితే ఉంటుంది. వీళ్ళకి కూడా ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళకి కూడా డెత్ ఇంప్రిజ్మెంట్ లేదా మోర్ దెన్ 20 years అయితే శిక్ష అయితే పడడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఇది 7 years వరకు అయితే ఉండేది 2012లో స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడైతే మోర్ దెన్ 20 years అయితే శిక్ష అయితే ఉంటుంది. అది కాకుండా ఒకవేళ శిక్ష మోర్ దెన్ 20 years దాని అఫెన్స్ దాని తీవ్రతను బట్టి అయితే విధించడం అయితే జరుగుతుంది. దీని గురించి అయితే ఇప్పుడు మనం కేసు గురించి అయితే మనం మాట్లాడుకుందాం. గుర్మిత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది 2015లో అయితే 2014లో అయితే జరగడం అయితే జరిగింది. ఎవరైతే టీచర్ ఉన్నారో 11 ఏళ్ల స్టూడెంట్ని అక్కడ స్టూడెంట్తో సెక్సువల్గా కలవడం అయితే జరిగింది. సో ఏంటంటే దీనికి శిక్ష అప్పుడు ఆ రోజుల్లో అయితే 7 సంవత్సరాలు అయితే శిక్ష ఇస్తారు. ఇప్పుడైతే ఆ శిక్ష అయితే 7 కాదండి 20 years అయితే పడుతుంది. సో దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫోక్స్ యాక్ట్ అనేది ఏంటంటే మోర్ దెన్ 20 years అయితే కంపల్సరీ అయితే అయిపోయిందండి. సో సెక్సువల్ హరాస్మెంట్, సెక్సువల్ అసల్ట్, అదేవిధంగా ఫోర్నోగ్రఫీ గురించి వాటి గురించి అయితే తక్కువ శిక్ష పడుతుంది. అది కాకుండా
మీకు ఇంకోటి చెప్పాలండి, సెక్సువల్ అసల్ట్ అంటే ఒక కేసు అయితే జరిగింది. ఏంటంటే కేసులో ఒక బాలికని ఎవరైతే ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచరు బ్రష్ని అయితే ప్రెస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ముంబైలో జరిగింది. సో ముంబైలో జరిగినప్పుడు కేసుకి వెళ్ళినప్పుడు హైకోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే అక్కడ స్కిన్ టు స్కిన్ లేదు కాబట్టి కేసు అయితే ఫోక్సో యాక్ట్ కింద రాదైతే అని జరిగింది. అన్నది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎలా ప్రెస్ చేసినా సరే, ఇది క్లాస్ మీద బట్టల మీద ఎలా చేసినా సరే ఇది సెక్సువల్ అసల్ట్ కిందే వస్తుంది. సో దీని ద్వారా అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. సెక్సువల్ అసల్ట్ అనేది స్కిన్ టు స్కిన్ కదా, ఎలాగ మన ఇంటెన్షన్ బ్యాడ్తో ఉండి ఎక్కడ ప్రైవేట్ పార్ట్స్ మీద కానీ బాడీ మీద ఎక్కడ టచ్ చేసినా సరే ఇది సెక్సువల్ అసల్ట్ కింద, అంటే లైంగిక దాడి కింద అయితే పరిగణించమని సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ 2012లో ఈ యాక్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈనాటికి కూడా చిన్నపిల్లల్లోనూ అనేక మందికి ఈ సెక్సువల్ అఫెన్సెస్ అంటే చిన్నపిల్లల మీద ఈ నేరాలు, ఈ ఘోరాలు, ఈ దాడులు ఇంకా జరగడం అయితే మానలేదు. ఎందుకంటే ఇంకా పనిష్మెంట్లు అనేది ఏంటంటే ఇంకా తీవ్రతరం చేయాలి. అదేవిధంగా దీని యొక్క నాలెడ్జ్ ఏంటంటే లీగల్ నాలెడ్జ్ అనేది ఈ పనిష్మెంట్లు అనేది ఏంటంటే అందరికి రీచ్ అయ్యేలాగా ఉండాలి. సో అప్పుడైతే భయం అయితే పడతారు. ఈ విధంగా అయితే ఈ ఫోక్సో యాక్ట్ గురించి మనం అయితే తెలుసుకుందాం. సో అదేవిధంగా ఈ ఫోక్సో యాక్ట్ అనేది ఏంటంటే 2012లో ఉన్న పరిస్థితులు అయితే ఏమాత్రం అయితే లేదు. మీరు అది గమనించుకోండి. ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్స్, లేటెస్ట్ రూల్స్ అన్నీ చేంజ్ అయితే అయిపోయినాయి. సో 2019 తర్వాత సో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలతో చాలా మర్యాదగా, చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా అయితే ఉండమని కోరుచున్నానండి. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఇది మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. 18 సంవత్సరాల లోపు ఉన్న బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇది లైంగిక వేధింపులు అనేవి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఈ ఫోక్సో యాక్ట్ అనేది అయితే అప్లికేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఏమేమి చెప్పాము ఇప్పటి వరకు. మనం దేని గురించి సెక్సువల్ హెరాస్మెంట్. సో సెక్సువల్ హెరాస్మెంట్ అంటే ఏమిటంటే అక్కడ మనం మాట్లాడగానే మన ఇంటెన్షన్ అది వెరీ క్లియర్గా ఉంటుంది సెక్సువల్ హెరాస్మెంట్లో. అదేవిధంగా మాయ మాటలు చెప్పడం, లైంగిక వాంఛలతో చూడటం, వాళ్ళని లైంగిక పదజాలు ఉపయోగించడం, బ్యాడ్ కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెక్సువల్ అసల్ట్. సో సెక్సువల్ అంటే లైంగిక దాడి అంటే ఏంటంటే ఇక్కడ రేప్ అనేది ఖచ్చితంగా జరగదు, కానీ అయితే అటెంప్ట్ టు రేప్ కింద ఇవన్నీ కూడా వస్తాయి. అటెంప్ట్ టు రేప్ చేయడం, లేదంటే పదే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఈ సెక్సువల్ అసల్ట్ అనేది. ఇందాక మీకు సెక్సువల్ అసల్ట్ కింద ఒక కేసు గురించి చెప్పడం అయితే మర్చిపోయానండి. ఒక స్టేట్లో 13 సంవత్సరాల అమ్మాయిని, బాలికని ఒక ఆటో డ్రైవర్ అయితే ఇలా లైంగికంగా ఇలాగ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, రేప్ చేయడానికి ప్రయత్నించడం అయితే జరిగిందండి. సో అది కేసు గురించి అయితే మీకు మర్చిపోయాను. తర్వాత ఫోర్నోగ్రఫీ గురించి. ఈ ఫోర్నోగ్రఫీలో ఏంటంటే చిన్నపిల్లలతో అయితే అశ్లీలంగా కానీ లేదంటే వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు మోడిఫై చేసి మొబైల్ నుంచి షేర్ చేయడం ద్వారా ఇవన్నీ జరిగితే కనుక ఇదైతే మొదటిసారి అయితే 5 నుంచి 7 సంవత్సరాలలోపు అయితే శిక్ష పడుతుంది. సో తర్వాత మళ్ళీ రిపీట్గా జరిగితే 7 years అయితే మినిమం కన్ఫామ్గా శిక్ష అయితే పడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అగ్రిగేటివ్ సెక్సువల్ అసల్ట్. సో అగ్రిగేటివ్ సెక్సువల్ అసల్ట్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ కొంతమంది ప్రత్యేకమంది ఉంటారు. వాళ్ళు ఎవరు వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా పోలీసులు కానీ, డాక్టర్స్ కానీ, లేదంటే చైల్డ్ హోమ్స్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ అయితే అందులోకి రావడం అయితే జరుగుతుంది. ఇది 2012కి ఇది 12 సంవత్సరాలలోపు పిల్లలని అయితే ఇందులో ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా దీంట్లోనే 16 సంవత్సరాలలోపు పిల్లల మీద లైంగిక దాడి జరిగితే కనుక ఇది అగ్రిగేటివ్ సెక్సువల్ అసల్ట్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి మినిమం ఎంత తక్కువ కాదనుకున్న 20 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వేస్తే కనుక డెత్ ఇంప్రిజ్మెంట్ కూడా అయితే పడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పెనట్రేటివ్ సెక్సువల్ అఫెన్సెస్. సో ఇది కూడా ఏంటంటే ఇది కూడా లైంగిక దాడి కింద వస్తుందండి. ఇక్కడ ఏంటంటే సెక్స్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏదన్నా సెక్స్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా ఆబ్జెక్టివ్స్ ఇన్సర్ట్ చేసినా సరే అది దాని కూడా సెక్స్ కింద, దానికి కూడా రేప్ కింద పరిగణించి కూడా వాళ్ళని
వాళ్ళనైతే మినిమం 20 ఇయర్స్ అని, లేదంటే వాళ్ళకి ఆ తీవ్రతను బట్టి వారికి 20 ఇయర్స్ లైఫ్ ఇంప్రీజ్మెంట్ పడడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి ఈ శిక్షలు అనేవి ఏంటంటే ఇప్పుడు 20 ఇయర్స్ అయితే మినిమం అయితే చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల విషయంలో చాలా గౌరవంగా ఉండండి, పద్ధతిగా ఉండండి, వారితో అయితే మంచిగా అయితే నడుచుకోండి. అంటే ఇద్దరు మైనర్స్ కనుక చెక్ చేసుకుంటే అది ఏంటి, అప్పుడు ఏమవుద్ది అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏం లేదండి, ఇక్కడ మైనర్స్ బాయ్స్ గాళ్ళు కూడా ఏంటంటే ఎవరు తప్పు చేయని సరే ఇక్కడ మైనర్ బాయ్ మీదకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అతను కూడా ఏంటంటే అఫెన్స్ చేసినట్టు, అతను సెక్స్ చేసిన ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్తో చేసిన, వాళ్ళు బోత్ ఆర్ మైనర్స్ కాబట్టి వాళ్ళ మ్యూచువల్ కన్సెంట్ అనేది కూడా ఉండదు. సో ఏంటంటే ఇదైతే అఫెన్స్ అయితే అవుతుంది. సో అఫెన్స్కి పరిగణించి ఎవరైతే ఆ వ్యక్తి అయితే ఉన్నారో, అబ్బాయి అయితే ఉన్నారో, అతనికి అయితే జూనియర్ హోమ్స్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అంటారు 18 ఇయర్స్ లోపు ఉన్నారు కాబట్టి. సో జూనియర్ హోమ్స్కి పంపించి వాళ్ళకి రీఫార్మేటివ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, ఈ రీహాబిలిటేషన్ సౌకర్యాలన్నీ కల్పించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మీకు ఈ ఫోక్సో యాక్ట్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే మెసేజ్ చేయండి, లేదంటే డైరెక్ట్గా కాల్ అయితే చేయండి. నేను ఇంకా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎనీ డౌట్స్ ఉంటే కనుక. ఇంతవరకు నా వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.